హలో స్టూడెంట్, ఈ వీడియోలో మనము ఇక్కడ కొన్ని ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a పవర్ ఆఫ్ -2 1/2 పవర్ ఆఫ్ 5 నెక్స్ట్ -5 పవర్ ఆఫ్ 2. ఓకే, ఇలాంటి 3 సమ్స్ ఇవ్వడం జరిగింది. వీటిని మనము ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సీ హియర్ నౌ. సో వాట్ ఈస్ దట్ ఫస్ట్ వన్? హియర్ find the value of 5 minus power 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో అనుకున్నట్టు ఇక్కడ 5 పవర్ ఆఫ్ -2 ఇది ఏ ఫార్ములాలో ఉంది? సో a పవర్ ఆఫ్ -n ఇది దీనికి ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 1/a పవర్ ఆఫ్ n. ఓకే, సో దీన్ని మనం ఈ విధంగా, ఈ ఫార్ములా ఉంది కాబట్టి ఈ ఫార్ములాలోకి మార్చుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని. సో 5 - 2 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? ఇది 1/5 స్క్వేర్. సో 5 స్క్వేర్ మీన్స్ 5 హౌ మెనీ టైమ్స్ దేర్? 5 into 5 how many? 2 times there. So 5 1/25. okay na? So this is the how many times? 2 times means 25. okay, next now one more problem you see here. What is the what given here? 1/2 power of -5 ఇది ఏ విధంగా ఉంది? సేమ్ ఈ విధంగా a to the power of -n. దీని ఈజ్ ఈక్వల్ టు ఏంటి? a to the power of no minus here -n. సో ఇది ఈ విధంగా ఇలా ఇచ్చిండు, మనం ఈ విధంగా మనం రాసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం రాయాలి దీన్ని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సో 1/2 మైనస్ పవర్ ఆఫ్ 5. సో దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? సో 2 power of 5. So 2 power of 5 means 2 how many times? 5 times there. 2, 3, 4, 5. 5 times then 1, 2, 3, 4, 5. So 2 2s are 4, 2 2s are 4, 4 4s are 16. 16 into 2 how much? 32. ఓకే, 32. ఓకేనా? ఇది ఈ విధంగా మనం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ ఒకసారి ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. చూడండి, సరే ఎక్సర్సైజ్ సమ్స్ చూద్దాం. ఎక్సర్సైజ్ సమ్స్లో ఏమిచ్చిండు? ఓకే, ఇక్కడ చూడండి, ఎక్సర్సైజ్ 4.1లో ఏమిచ్చింది? ఫస్ట్ మనకి ఎక్సర్సైజ్ 4.1. ఓకే, ఇందులో ఫస్ట్ సమ్ 4 exponent -3 దేర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఇది ఏ ఫార్ములాలో ఉంది అంటే దీన్ని ఫస్ట్ మనం a పవర్ ఆఫ్ -n ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 1/a to the power ఆఫ్ n. ఓకేనా? దీన్ని ఈ విధంగా మనం రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు సో దీని ఈజ్ ఈక్వల్ టు 3 కదా. సో 1/4 3. 4 how many times there here? 4 3 times there. okay, so 4 4s are 16, 16 4s are how much? 64. so this is the answer. okay na? And next one you see here. Next here one. Okay, here now
third sum you see here once. ఓకే, ఇప్పుడు ఈ సమ్ మనం చూద్దాం. చూడండి, ఇక్కడ 1/2 పవర్ ఆఫ్ 4 ఇంటూ 1/2 పవర్ ఆఫ్ 5 1/2 ఇంటూ పవర్ ఆఫ్ 6. ఎక్స్పోనెంట్స్ ఎంత ఉంది? 4, 5, 6. ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నాయి చూడండి. ఓకే, బేసెస్ సేమ్ ఉండి పవర్స్ డిఫరెంట్ ఉంటే ఏంటి ఫార్ములా? ఏ ఎక్స్పోనెంట్ ఎం ఇంటూ ఏ ఎక్స్పోనెంట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఏ ఎక్స్పోనెంట్ ఎం ప్లస్ ఎన్. ఓకే కదా, ఇది ఈ విధంగా మనం చేయొచ్చు. సో ఇప్పుడు బేస్ సేమ్ 1/2 ఉంది కాబట్టి ఓన్లీ 1. సో 4 + 5 + 6 ఏమొస్తుంది? 1/2. సో 4, 5, 9 + 6 హౌ మచ్? టోటల్లీ 15. ఓకేనా, ఇది ఈ విధంగా మనం చేయొచ్చు. ఓకే కదా, రైట్. మిగతావి వేరే వీడియోలో మనం చూద్దాం. ఓకే.